హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్‌లో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్‌కట్ కీస్ నేర్చుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్‌లో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్‌కట్ కీస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఏ. ఈ కంట్రోల్ షిఫ్ట్ ఏ ఏం చేస్తుందంటే మనం ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేస్తామో దాన్ని అప్పర్ కేస్‌లోకి కన్వర్ట్ చేయడానికి మనకి కంట్రోల్ షిఫ్ట్ ఏ అనేటువంటి షార్ట్‌కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మరలా మనం ఆ కంట్రోల్ షిఫ్ట్ ఏ అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా దాన్ని ప్రీవియస్ స్టేట్‌లోకి తీసుకురావచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ బి కేవలం బోల్డ్ కోసమే వాడతాం. కంట్రోల్ బికి, కంట్రోల్ షిఫ్ట్ బికి డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ గాని మనం చూస్తే కంట్రోల్ షిఫ్ట్ సి అనేటువంటి షార్ట్‌కట్ ఉంది. ఈ కంట్రోల్ షిఫ్ట్ సి ఏం చేస్తుందంటే కంట్రోల్ సి కాపీ చేస్తుంటే కంటెంట్, కంట్రోల్ షిఫ్ట్ సి ఏం చేస్తుందంటే ఫార్మాట్‌ని కాపీ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బోల్డ్‌లో ఉంది. టెక్స్ట్ టు ద రైట్ అది నార్మల్‌గా ఉంది. ఎప్పుడైతే నేను కంట్రోల్ షిఫ్ట్ సిని సెలెక్ట్ చేసి, సో నేను ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ షిఫ్ట్ సిని సెలెక్ట్ చేశాను. షార్ట్‌కట్ ఏం వాడాను? కంట్రోల్ షిఫ్ట్ సి. అంటే ఏమైంది? ఆ సెలెక్ట్ చేసినటువంటి టెక్స్ట్ యొక్క ఫార్మాట్ కాపీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫార్మాట్ అయినటువంటి ఏదైతే ఫార్మాట్ కాపీ అయిందో దాన్ని ఇక్కడ అప్లై చేయడానికి ఫార్మాట్ కాపీ అయింది. పేస్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ వి. కంట్రోల్ షిఫ్ట్ వి అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా పేస్ట్ ఫార్మాటింగ్. కంట్రోల్ షిఫ్ట్ సి ఏమో కాపీ ఫార్మాటింగ్, కంట్రోల్ షిఫ్ట్ వి వచ్చేటప్పటికి పేస్ట్ ఫార్మాటింగ్. ఇలా మనం ఏదైనా ఫార్మాట్‌ని కాపీ చేయటం మరియు ఫార్మాట్‌ని పేస్ట్ చేయటం ఈ కంట్రోల్ షిఫ్ట్ సి అనేటువంటి షార్ట్‌కట్ ద్వారా చేయొచ్చు. అలానే కంట్రోల్ షిఫ్ట్ డి. సో ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేస్తామో దానికి డబుల్ అండర్‌లైన్ ఇవ్వడానికి మనం కంట్రోల్ షిఫ్ట్ డి అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. సింగిల్ అండర్‌లైన్‌కి అయితే కంట్రోల్ యు అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలా కాకుండా డబుల్ అండర్‌లైన్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ డి అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం డబుల్ అండర్‌లైన్ ఇవ్వచ్చు. అలానే ఫార్మాట్‌ని కాపీ చేయాలంటే దీని ఫార్మాట్ కాపీ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ సి. ఇప్పుడు ఈ ఫార్మాటింగ్‌కి మాత్రమే ఆ ఫార్మాట్ పేస్ట్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ వి వాడటం ద్వారా ఫార్మాట్‌ని పేస్ట్ చేయొచ్చు. అలానే మనం ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసామో దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఏ అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా క్యాపిటల్ లెటర్స్ చేయొచ్చు. అలానే కంట్రోల్ షిఫ్ట్ ఈ. ఈ కంట్రోల్ షిఫ్ట్ ఈ ఏం చేస్తుందంటే ట్రాక్ చేంజెస్ ఏవైతే మనకి రివ్యూ ట్యాబ్‌లో ఉంటాయో ట్రాక్ చేంజెస్, ఈ ట్రాక్ చేంజెస్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ చేంజెస్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయటం, డిజేబుల్ చేయటం అనేవి ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ రివ్యూ ట్యాబ్‌లో ఏదైతే మనకి యాక్సెప్ట్, రిజెక్ట్ ఏవైతే ఉంటాయో ట్రాక్ చేంజెస్‌ని దాన్ని ఎనేబుల్ చేయటం, డిజేబుల్ చేయటం అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ గాని చూసినట్లయితే కంట్రోల్ షిఫ్ట్ ఈ అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా ట్రాక్ చేంజెస్ ఆప్షన్ చూస్తే అక్కడ ఎనేబుల్ అవుతుంది, డిజేబుల్ అవుతుంది. మనం గాని ఇక్కడ చూసినట్లయితే ఒకసారి షార్ట్‌కట్ వాడటం ద్వారా దాన్ని ఎనేబుల్, డిజేబుల్ చేయడానికి ట్రాక్ చేంజెస్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్, డిజేబుల్ చేయడానికి మనకి కంట్రోల్ షిఫ్ట్ ఈ అనేటువంటి షార్ట్‌కట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. ఏదైతే ఫాంట్ డైలాగ్ బాక్స్ ఉంటుందో కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్, కంట్రోల్ డి కూడా ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయడానికి షార్ట్‌కట్ వాడొచ్చు. ఇలా ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ జి. సో టోటల్‌గా వర్డ్ కౌంట్ డైలాగ్ బాక్స్. టోటల్‌గా ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి వర్డ్ కౌంట్ డైలాగ్ బాక్స్ డిస్‌ప్లే అవ్వాలంటే మనం షార్ట్‌కట్ కంట్రోల్ జి వాడతాం. మనం నెక్స్ట్ షార్ట్‌కట్ చూస్తే కంట్రోల్ షిఫ్ట్ హెచ్. ఏదైనా టెక్స్ట్‌ని హైడ్ చేసే ఫార్మాటింగ్ అప్లై చేయాలంటే ఈ కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. ఈ హైడ్ అయినటువంటి టెక్స్ట్‌ని మళ్ళా చూడాలంటే కంట్రోల్ షిఫ్ట్ 8 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం ఉన్నటువంటి టెక్స్ట్‌ని మనం మళ్ళా చూడొచ్చనమాట. రైట్. మనం ఇలా ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్‌ని మనం రిజెక్ట్ చేయడం ద్వారా లేకపోతే రైట్. సో ట్రాక్ చేంజెస్ అప్లై చేయలేదు. ఇలా ఏదైనా మనం అప్లై చేసినప్పుడు మళ్ళా దాన్ని మొత్తాన్ని టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అనేటువంటి షార్ట్‌కట్ వాడేసి మనం ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో
ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా మనం అన్‌హైడ్ అయిన దాన్ని మొత్తం కూడా మరలా మనం చూడటానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కంట్రోల్ షిఫ్ట్ హెచ్, కంట్రోల్ షిఫ్ట్ 8 కాంబినేషన్‌లో మనం టెక్స్ట్‌ని హైడ్ చేయడం, అన్‌హైడ్ చేయడం, టోటల్‌గా సెలెక్ట్ చేసి హైడ్, అన్‌హైడ్ చేసుకోవడం అనేటువంటి షార్ట్ కట్స్ మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో, ఈ టెక్స్ట్ మనకి లోవర్ కేస్‌లోకి మారిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ షిఫ్ట్ కే అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా డిఫరెంట్ కేసెస్‌లో నుంచి అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ ఏదైతే మనకి షార్ట్ కట్ ఉందో టెక్స్ట్ స్మాల్ క్యాప్స్‌లో ఉంటే క్యాపిటల్ రైట్. ఇది ఆల్మోస్ట్ లోవర్ కేస్‌లో నుంచి అప్పర్ కేస్‌లో నుంచి లోవర్ కేస్‌కి చేంజ్ అవ్వడానికి మనం ఈ కంట్రోల్ షిఫ్ట్ కే అనేటువంటి షార్ట్ కట్ వాడుతున్నాం. కేవలం స్మాల్ క్యాప్సే కాదు, యూ కెన్ యూజ్ ఇన్ వైస్ వెర్సా. ఇప్పుడు ఇది క్యాపిటల్‌లో ఉంది. కంట్రోల్ షిఫ్ట్ కే వాడటం ద్వారా సెంటెన్స్ కేస్‌లోకి వచ్చింది. అలానే మనం దీని మీద అప్లై చేసినా కూడా కంట్రోల్ షిఫ్ట్ కే క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్‌కి కన్వర్ట్ అవ్వడానికి మనం కంట్రోల్ షిఫ్ట్ కే అనేటువంటి షార్ట్ కట్ వాడొచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ బుల్లెట్ అనేది మనం తీసేద్దాం. ఇక్కడ బుల్లెట్ తీసేసి ఇక్కడ బుల్లెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా డిఫాల్ట్ బుల్లెట్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. సపోజ్ మన టెక్స్ట్‌లో ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకుందాం. సపోజ్ ఇక్కడ మనం ర్యాండమ్‌గా ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఈ ర్యాండమ్‌గా తీసుకున్నటువంటి పారాగ్రాఫ్‌లో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్‌గా ర్యాండమ్‌గా ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఏదైనా పారాగ్రాఫ్ యొక్క ఇండెంట్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎం అనేటువంటి షార్ట్ కట్ మనం వాడొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో నార్మల్ స్టైల్ అప్లైస్ ద నార్మల్ స్టైల్ టు సెలెక్టెడ్ టెక్స్ట్. ఏదైతే సపోజ్ దీనికి డిఫాల్ట్ స్టైల్ అనుకుందాం. దీనికి కలర్ నేను రెడ్ కలర్ ఇచ్చాను, బోల్డ్‌లో పెట్టాను. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా ఏదైతే డిఫాల్ట్ స్టైలింగ్ ఉంటుందో ఆ నార్మల్ స్టైల్ ఉంటుందో నేను ఇచ్చినటువంటి రెడ్ కలర్ బోల్డ్ డిలీట్ అయిపోయాయి. ఇలా నార్మల్ మోడ్లోకి తీసుకురావడానికి మనం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. తర్వాత ఏదైతే కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ ఉందో అలానే కంట్రోల్ షిఫ్ట్ పి కొట్టినా కూడా మనకి పి అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా కూడా ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మనం ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ని సింబాల్ ఫాంట్లోకి మార్చాలి. ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ని ఏదైనా సింబాలిక్ ఫాంట్లోకి మార్చాలంటే కంట్రోల్ షిఫ్ట్ క్యూ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఇప్పుడు ఇది సింబల్ ఫాంట్లోకి మారింది. ఇప్పుడు దీన్ని నార్మల్గా మార్చాలంటే మన షార్ట్ కట్ ఉంది కదా నార్మల్ ఫాంట్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా దాన్ని మనం మరలా నార్మల్ ఫాంట్లోకి మార్చు. అలానే కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం అప్లై స్టైల్స్ డైలాగ్ బాక్స్ని మనం ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నట్లుగా, తర్వాత మనకి కంట్రోల్ షిఫ్ట్ టీ ఏదైతే హ్యాంగింగ్ ఇండెంట్ ఉంటుందో ఈ హ్యాంగింగ్ ఇండెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి కంట్రోల్ షిఫ్ట్ టీ అనేటువంటి షార్ట్ కట్ వాడచ్చు. ఇలా హ్యాంగింగ్ ఇండెంట్ ఏదైతే ఉందో ఆ హ్యాంగింగ్ ఇండెంట్ని రిడ్యూస్ చేయడానికి మనం కంట్రోల్ షిఫ్ట్ టీ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం హ్యాంగింగ్ ఇండెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే అప్లైస్ కాపీస్ ఫార్మాటింగ్, ఒక ఫార్మాట్ని కాపీ చేసి కంట్రోల్ షిఫ్ట్ సి వాడటం ద్వారా ఆ ఫార్మాట్ ఇంకా ఎక్కడైనా వేరే చోట అప్లై చేయాలంటే అప్లై చేయాల్సిన చోట సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి షార్ట్ కట్ వాడటం ద్వారా ఆ ఫార్మాట్ని మనం పేస్ట్ చేయొచ్చు. సో ఏదైతే అండర్లైన్ అప్లై చేయాలో మామూలుగా కంట్రోల్ యూ ఏమవుతుందంటే అండర్లైన్ టోటల్గా వస్తుంది. అలా కాకుండా వర్డ్ బేస్డ్ అండర్లైన్ రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ వాడటం ద్వారా వర్డ్ బేస్డ్ అండర్లైన్ ఇవ్వచ్చు. అలానే ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ పెరగాలి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. అలానే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ షార్ట్ కట్స్ వాడటం ద్వారా మనం ఫాంట్ని ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ని డిక్రీజ్ చేయడం, ఇంక్రీజ్ ఫాంట్ డిక్రీజ్ ఫాంట్ షార్ట్ కట్స్ వాడచ్చు. అలానే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే డిఫాల్ట్ స్టైలింగ్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్ స్టైలింగ్స్లోకి చేంజ్ చేయడానికి మన కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేటువంటి షార్ట్ కట్ యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కంట్రోల్ షిఫ్ట్ వై అనేటువంటి షార్ట్ కట్ కూడా మనం కంట్రోల్ షిఫ్ట్ వై మనకి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేటువంటి షార్ట్ కట్ యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కంట్రోల్ షిఫ్ట్ వై అనేటువంటి షార్ట్ కట్ కూడా మనం కంట్రోల్ షిఫ్ట్ వై మనకి కంట్రోల్ షిఫ్ట్
ఎటువంటి ఆప్షన్ లేదు. అలానే కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ కూడా మనకి ఎటువంటి షార్ట్‌కట్ లేదు. ఇలా కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్‌లో ఈ షార్ట్‌కట్స్ అన్నీ గూడా మనం వాడుతూ డిఫరెంట్ ఎంఎస్ వర్డ్‌లో ఉండేటువంటి వర్క్స్ చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. థాంక్ యూ.